హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. బాహుబలి తర్వాత రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. బాహుబలి కేవలం తెలుగులోనే 180 కోట్లు వసూలు చేసి ఒక సరికొత్త రికార్డును నెలకొల్పింది. బాహుబలి అతిపెద్ద ఇండస్ట్రీ హిట్గా నిలవడమే కాకుండా అసలు వచ్చే 10 ఏళ్లలో ఇండస్ట్రీ హిట్ అనే పదాన్ని లేకుండా చేసింది. ఇండస్ట్రీ హిట్ కొట్టాలంటే ఏ హీరో అయినా ఇక నుండి రాజమౌళితోనే సినిమా చేయాల్సి ఉంది. ఈ పరిస్థితి చూసే ట్రేడ్ పండితులు నాన్ బాహుబలి రికార్డ్ అనే కొత్త పదాన్ని కనుక్కున్నారు. ఈ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టాలంటే కనీసం 88 కోట్లైనా రాబట్టాలి. ఇవన్నీ పక్కన పెడితే అసలు రాజమౌళి లేకుండా మన హీరోల స్టామినా ఎంత అనేది ఒక పెద్ద చర్చలాగా మారింది. ఉదాహరణకి ప్రభాస్ రాజమౌళి సినిమాకి ముందు 50 కోట్ల మార్కుని అందుకోలేదు. అదేవిధంగా రామ్ చరణ్ మొగదిర మినహాయిస్తే 50 కోట్ల సినిమానే కొట్టలేదు. మరి హైయెస్ట్ వారిగా మన హీరోలో సత్తా ఏంటో చూద్దామా? మహేష్ బాబు శ్రీమంతుడు 87 కోట్లు, పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది 75 కోట్లు, అల్లు అర్జున్ రేసుగుర్రం 58 కోట్లు, ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో 53 కోట్లు, నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సినిమా 50 కోట్లు, ప్రభాస్ మిర్చి 48 కోట్లు, రామ్ చరణ్ ఎవడు 46 కోట్లు, బాలయ్య లీజెండ్ సినిమా 41 కోట్లు. ఇది రాజమౌళి లేకుండా మన హీరోలు కొట్టిన కలెక్షన్ల రికార్డు. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.